గత 5 రోజులుగా చూసుకున్నట్లయితే బంగారం ధర 12,000 తగ్గడం అయితే జరిగింది. ఈరోజు ఒక్కసారిగా 10,000 దాకా పెరగడం అయితే జరిగింది. సో ఒక్కసారి అసలు ఈ పెరుగుదల గురించి బిహైండ్ దట్ రీజన్స్ ఏమున్నాయి, అసలు ఏ విధంగా బంగారం అనేది పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు చందన బ్రదర్స్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, చూసుకున్నట్లయితే దాదాపుగా గత వారం రేట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు వచ్చిన ధర ఏ విధంగా ఉంది సార్? మీరు వారం క్రితం మీరు కూడా వచ్చారు కదా, అప్పుడు బంగారం ధర ఎంత ఉండే? 11,900 అలా ఉండే, 12,000. ఇప్పుడు 12,700. అంటే దగ్గర 10 గ్రాముల మీద 7,000 పెరిగింది. 24 క్యారెట్ చూసుకుంటే అప్పుడు 13,000 దగ్గర ఉండేది, ఇప్పుడు 14,000 దగ్గర ఉంది. 14,100 అలా నడుస్తుంది. బంగారం ధరలు అనేది మీకు అప్పుడు చెప్తున్నా తగ్గుద్దనే సమాచారం కరెక్ట్ కాదు. బంగారం ధర ఇంకా పెరిగేది. సిల్వర్ అయితే అప్పుడే చెప్పినట్టు డ్రాస్టిక్గా పెరుగుతుంది, ఊహించలేరు అని. ఇది డిసెంబర్లో ఎలా ఉందంటే జనవరిలో చాలా గట్టిగా పెరుగుతుంది అనేది పక్కాగా చెప్పగలుగుతాను. జనవరి ఫస్ట్ వీక్ తర్వాత బంగారం వెండిలో చాలా ఎక్కువ తేడా చూస్తాం ముందు. అది ఎందుకు ఏంటి అని అడిగితే చాలా కారణాలు ఉన్నాయి. అవి కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ పెరిగేదానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పెరుగుతాయి, పక్కగా పెరుగుతుంది. ముఖ్యంగా పెరగడానికి రీజన్స్ ఏవై ఉంటాయి సార్? చాలా ఉంది. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు H1B1 వీసాలు గొడవలు, అంటే ఈ వీసాలకి బంగారానికి సంబంధం ఏంటి? ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అక్కడ కంపెనీలు బతికేది ఎంప్లాయీస్, పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలు. ఇలాగా ఆయన అక్కడ వస్తూ ఉంటుందా? కాదు కదా. ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దాని ప్రొడక్టే వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళ ఆలోచనల నుంచి ప్రోగ్రామ్ నుంచి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు, సంపాదించుకుంటారు. అలాంటి ఇంజనీర్లని మా దేశంలో పక్కాగా ఎలా అయితేనే ఉండనిస్తాం, లేకపోతే ఉండను రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇప్పుడు కంపెనీల తాలూకా మనుగడ ఏమవుతుంది? వాళ్ళ ప్రపంచంలో నిపుణులు ఎవరైతే టాలెంటెడ్ ఉంటాడో వాళ్ళందరినీ హైర్ చేసుకుని వాళ్ళు అక్కడ పని చేయించుకుంటున్నారు. ఆ టాలెంట్ ఉన్నవాడికి పక్కకి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే ఆడికి ఆ టైంలో ఉండకపోవచ్చు, లేటర్ అని రావచ్చు. ప్రస్తుతానికి అయితే కంపెనీకి ఇబ్బందే కదా, ఆ ప్రాజెక్టులన్నీ ప్రాబ్లంలు పడిపోతాయి కదా. సో ఇలాంటి ఇష్యూస్కి కంపెనీలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇలాంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేవాడు ఆలోచిస్తాడు, ఇప్పుడు పెట్టడం అవసరం అనేనా. అలాంటి అందరూ బంగారాన్నే కొంటారు. సో ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఏ చిన్న విషయాలు బంగారం కింద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వాళ్ళ రోజులు ప్రతి చిన్న విషయం కూడా బంగారాన్ని, వెండిని, ఆయిల్ని అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే సంఘటనలే. ప్రతిదీ కూడా ఒక యుద్ధం అవ్వచ్చు, ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు, ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్ అవ్వచ్చు, భారత ప్రధాని ఇచ్చే స్టేట్మెంట్ అవ్వచ్చు, లేదా ఏదైనా దేశం ఒక స్టేట్మెంట్ కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. సో బంగారం ధరలు అనేవి ప్రతిదానికి వాళ్ళు రియాక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాడు కాన్ఫిడెన్స్ కోసం చూస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ మార్కెట్లో ఎక్కడ దొరకకపోతే ఏం చేస్తాడు? తన డబ్బులు పెట్టి ఇంట్లో కూర్చోలేడు కదా, ఇప్పుడు దాని మీద సర్క్యులేట్ చేయాలా, సంపాదించాలనే ఆలోచన అది. సో తీసుకొచ్చి గోల్డ్లో పెడతాడు. ఇప్పుడు పెరుగుతుంది కదా, ఇంకో 4 రోజులు చూస్తాడు. అప్పుడు మార్కెట్ సెటిల్ అయింది అనుకోండి, అప్పుడు బంగారాన్ని అమ్మేసి ఆడికి వచ్చింది ఆ లాభం చాలు, అది అమ్మేస్తాడు. మళ్ళీ ఆడ పాత పద్ధతిలో ఏదో కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకుంటాడు, ఏమీ చేస్తాడు. టెంపరీ కోసం కొంతమంది గోల్డ్కి వస్తారు, కొంతమంది లాంగ్ టర్మ్ కోసం గోల్డ్కి వస్తారు. టెంపరీగా వచ్చినట్టుగా అడిగి 100 పెరిగినా 1000 పెరిగినా అది ఎంత పెరిగినట్టే కదా. అడిగి ఆ 1,10,000 అయిపోతుంది కాబట్టి పెద్ద చాలు, అడిగా 10,000 చాలు. అలా ఆలోచనలు కొంతమంది అంటారు. సో లాంగ్ టర్మ్ ఆలోచనలు కొంతమంది అంటారు. సార్ ప్రస్తుతం తులం బంగారం ధర ఎంత ఉంది సార్ ఈ రోజుకి? 1,40,000 1,40,900 ఉంది. అంటే దగ్గరగా 141 అనుకోండి, దగ్గర 141కి వచ్చేస్తుంది మేబీ వాళ్ళకి రేపు మార్నింగ్ అని. సో 22 క్యారెట్ వచ్చేసరికి దగ్గరగా 12,750 అలా నడుస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి సాటర్డేలోపు 13,000 పక్క, ఎన్నో డౌటే లేదు. వెండి అయితే చూసుకోకర్లేదు, దానికి పట్టపగ్గాలు లేవు. ప్రస్తుతానికైతే 229 దగ్గర ఉంది. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు వెండి 180-190 దగ్గర ఉంది. మీరు 2 లక్షలకి వెళ్తుందా అన్నారు, 2,30,000 దగ్గర ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఇది 2,50,000 దగ్గర ఆగుతుందా, 270 దగ్గర ఆగుతుందా, 3 lakhs దగ్గర ఆగుతుందా, ఇది అవడానికి నెల పడుతుందా, 2 నెలలు పడుతుంది అనేది అర్థం కాని పరిస్థితి కనబడుతుంది మనకి. సార్ ఇక్కడ వెండి అసలు తగ్గే ఛాన్సెస్ లేవా? ఇలా తగ్గడం అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఫస్ట్ తగ్గడం అంటే ఏంటి? అంటే ధర తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు వెండి ధరలు తగ్గే అవకాశాలు ఏమైనా? అడుగుతున్న క్వశ్చన్ అదే. ఏ ధర మీరు అనుకున్న తగ్గింపు ధర ఎంత? అంటే దాదాపుగా 2 లక్షలకు పైగా ఉన్న వెండి ఒక్కసారి 230 ఉంది. మీరు అనుకున్న తగ్గింపు ధర ఎంత? అంటే అకార్డింగ్ టు బంగారం తగ్గట్టుగా మీకు ఎంతకు వస్తా కొనుక్కుందాం అనుకుంటున్నారు? అంటే చాలా వరకు పబ్లిక్ ఇంత క్వశ్చన్ ఏంటంటే, పబ్లిక్ మీకు క్వశ్చన్ అర్థం కాలేదు. తగ్గడం అంటే ఏంటి? 5-10 లక్షలకి వెళ్ళిపోయి 3 లక్షలకు వస్తుంది, మీకు ఓకేనా? అది కాదుగా మనం చూస్తుంది. మళ్ళీ 1,00,000 లోపుకి వస్తుందా, 70,000కి వస్తుందా, 60,000కి వస్తుంది, ఇదిగా తగ్గడం అంటే.
ఇది జరగదు. నేను చెప్పి చాలామంది తగ్గడం అంటే పబ్లిక్ మైండ్లో అది తగ్గడం. వాళ్ళు బెంచ్ మార్క్ పెట్టుకుంటారు, 1,00,000కి వస్తుందా, 70,000కి వస్తుందా అనుకోలేదు. నేను చెప్తుంది ఏంటంటే మీకు 1,00,000 ఉన్నప్పుడు ఇది పెరుగుతుంది తప్ప తగ్గదని చెప్పాం. 1,50,000 కూడా అదే చెప్పాం. చాలా మందికి లేదు, వెండి పడిపోతుంది, మళ్ళీ తిరిగి 90,000కి వచ్చేస్తుంది, బంగారం కూడా 1,00,000 రూపాయలకి వచ్చేస్తుంది అంటే మనం చెప్పాం ఈ అవకాశాలు ఎక్కడ కనపడట్లేదు, ఖచ్చితంగా పెరుగుద్ది అని. సన్నిసార్లు మేమే సక్సెస్ అవుతాం అంటే కాదు, దానికి తగ్గడానికి రీజన్స్ చాలా తక్కువ ఉన్నాయి, పెరగడానికి రీజన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకు మనం అంచనా వేయగలుగుతున్నాం. సో మార్కెట్ రెండింటికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా తగ్గడానికి పెరగడానికి. అప్పుడు డైలమాలో ఉంటాం. పెరగడానికి 100 రీజన్స్ ఉంటే తగ్గడానికి 5-6 రీజన్స్ ఉన్నాయి. 5-6 రీజన్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. సో అవి చాలా ఇంటర్లింక్ ముళ్ళు ఉంటాయి కదా, చిక్కు ముళ్ళు లాంటివి అన్నమాట. అవన్నీ ఏడాలి అంటే చాలా కష్టమైన పని అది. సో పెరిగేదానికి చాలా చిన్న రీజన్స్ కదా, ప్రతి రీజన్ ఉంది, చాలా రీజన్స్ ఉంది. అది ఇదేదని చెప్పడానికి వెళ్ళదు, అన్నీ ఉన్నాయి. సో వెండి ధరలు తగ్గడం అంటే పబ్లిక్ అనుకునే తగ్గింపు 1,00,000 లోపు ఈ రావు. బంగారం రాదు, వెండి రాదు. సో ఇప్పుడు వెండి వెళ్ళిపోయి 220, 230 దగ్గర ఉంది. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే తగ్గుద్ది అని వెయిట్ చేస్తే భవిష్యత్తులో అది 3,00,000కి వెళ్ళి 2,70,000కి వస్తుంది, కానీ 220కి అయితే రాదు. ఈ తగ్గుద్ది అనే భాషను మార్చుకుంటే బాగుంటుంది. ఫైనల్గా చెప్తున్నారు. ఓకే సార్, చూసుకున్నట్లయితే అటు వెండి కావచ్చు, బంగారం కావచ్చు, రెండింటికి ఎక్కువ పబ్లిక్ దేనిపైన ఫోకస్ చేస్తున్నారు? వెండి కొంటున్నారా, బంగారం తీసుకుంటున్నారా? రెండు ప్యారల్గా పెరుగుతున్నాయంటే రెండింటి మీద డిమాండ్ ఉందనే కదా అర్థం. డిమాండ్ లేకుండా ఒకటి తగ్గదు, ఒకటి ఆగదు కదా. రెండు పెరుగుతున్నాయంటే రెండు కొంటున్నారని అర్థం. వెండి ఎక్కువ కొంటున్నారని అర్థం. వెండి బాగా పెరుగుతుంది. ఒక రోజు 10,000 పెరిగింది, గత 3 రోజుల దాకా 30,000 పెరిగింది. సో వెండికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డొమెస్టిక్ కన్నా ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ వస్తుంది వారికి కంపెనీల నుంచి. సో కంపెనీలు ఒకేసారి 1 టన్ను 2 టన్నులు 10 టన్నులు అలా కొనేస్తారు కాబట్టి ఆ డిమాండ్ అనేది ఎక్కువ కనబడి స్పీడ్గా పెరుగుతుంది. ఆ డిమాండ్ తగ్గిపోయిన తర్వాత తగ్గిపోద్దా అంటే తగ్గదు, అక్కడ ఆగుతుంది, స్టేబుల్గా ఉంటుంది. సో తగ్గుదల అనేది చాలా తక్కువ ఉంటుంది, పెరుగుదల అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది మనకి రీసెంట్ టైంలో చూసుకుంటే. సో మనమైనా ప్లాన్ చేసుకుంటే కొనాలనుకుంటే కొనేసుకోవడం, లేదు లాంగ్ టర్మ్ మనకు అవసరాలు అనుకుంటే ఇన్వెస్ట్ చేసి పెట్టేసుకోవడం. వాటిని ఈ రెండు చేసుకుంటే బెటర్. లేదు ఇంకా తగ్గుద్ది, నాకు ఎవరో చెప్పారు, నేను పుస్తకాలు చదివానంటే నేను మీ ఆలోచన తప్పడాల్సిన అవసరం నాకు లేదు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని జడ్జ్ చేసుకోమంటాను. సో గత వారం రోజుల నుంచి అసలు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? తగ్గినప్పటి నుంచి ఈ రోజు ఒక్కసారిగా పెరిగింది కదా, ఎట్లున్నారు, వస్తున్నారు? అసలు పబ్లిక్ ఏం ప్రాబ్లం ఉండదండి. పబ్లిక్ని అసలు ఆ క్వశ్చన్ అడగరాదు. ఆ క్వశ్చన్ మనం బంగారం కొట్లోకి వెళ్ళి పబ్లిక్ వస్తున్నారు రావట్లేదని ఇది కిరాణా సరుకు కాదు కదా, అది మన దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంటేనో లేదా దాచుకునే అమౌంట్ ఉంటేనో కొనుక్కుంటూ వస్తారు. సో హైదరాబాద్ నగరంలో బిజినెస్ కోసం ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఇదైనా పెరుగుతుంటే దాని ధర పెరుగుతుంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది పబ్లిక్. జనాలు భూముల కిందకి ఎగబడతారు. అపార్ట్మెంట్ ధరలు ఎప్పుడైనా తగ్గడం చూసారా మీరు? భూముల ధరను తగ్గడం చూసారా? మరి జనం కొనడం మానేశారా? అవి కొనడం మానేశారా? ఇన్వెస్ట్ చేయడం మానేశారా? సో ఈ బంగారం వెండి కూడా అటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు, పెరుగుతుంది. అది పెరిగిందంటే అది ఒకటే పెరగలేదు కదా, అంతకుముందు మీరు కొన్న బంగారం వెళ్ళి కూడా వాళ్ళు మార్కెట్తో కంపేర్ చేస్తే పెరిగింది. సో ఆస్తి అది, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు, అసెట్ లాంటిది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఈ విధంగా ఆ బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి తప్ప తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఇన్ కేస్ తగ్గినా కూడా చాలా తక్కువ షార్టేజ్ టైంలో తగ్గి ఒక్కసారిగా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో దీనిపైన బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీడియో ప్రవీణ్ శ్వేత, హిట్ టీవీ, అమీర్పేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.